హైదరాబాద్ లో హైడ్రా సంస్థ సృష్టిస్తున్న ప్రకంపనలో తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందుతోంది. చెరువులను, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం మరింత పెరిగింది. జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైదరాబాద్ లో హైడ్రా తరహాలో జిల్లాల్లో కూడా కబ్జాలను తొలగించేందుకు ఓ పటిష్టమైన వ్యవస్థ తీసుకురానున్నట్టు సీఎం తెలిపారు. జిల్లాల్లో చెరువులు, కుంటాల కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్లో ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. కబ్జాలకు పాల్పడింది ఎంతటి వాళ్లైనా సరే వదిలిపెట్టవద్దని సూచించారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. మనకు గుర్తుండే ఉంటుంది, 2 ఏళ్ల క్రితం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇందుకు ప్రధాన కారణం వర్షపు నీరు చెరువులు, నాలాలకు వెళ్లే మార్గం లేకపోవటం. నాలాలను, చెరువులను ఆక్రమించి అనేక భవనాలు వెలిసినట్టు అధికారులు ఓ రిపోర్టు కూడా తయారు చేశారు. ఇదివరకు చెరువుల ఆక్రమణ అనేది కేవలం హైదరాబాద్కే పరిమితమని అందరూ అనుకునేవారు. అయితే ఈ దురాక్రమణలు జిల్లాలను సైతం ముంచెత్తుతున్నాయి. ఇటీవలే ఖమ్మంలో జరిగిన వరద బీభత్సం ఇందుకు మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖమ్మం నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనాలు అల్లాడిపోతున్నారు. ఖమ్మం నగరానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అయితే నగరంలో మున్నేరు వరదలకు ఆక్రమణలే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో అనేక గొలుసుకట్టు చెరువులు ఉండేవని, అన్ని క్రమంగా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాలువలను కూడా వదలలేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చెరువుల ఆక్రమణ అనేది ఎంత విపత్కరానికి దారితీస్తాయో. ఇక మరోవైపు మహబూబాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కూడా చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రజలు సైతం హర్షిస్తున్నారు. ఇక సీఎం ఎన్ని బత్తిళ్లు వచ్చినా ఎవ్వరి మాట వినని వ్యక్తి కాబట్టి జిల్లాల్లో కూడా ఆక్రమణల భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని మనమందరం ఆశిద్దాం. చూస్తూనే ఉండండి పబ్లిక్ అవుట్ న్యూస్.